ఆనాటి ప్రముఖ కవి దాశరథి గారు లాంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో నుండి వారు ప్రయాణం సాగించినటువంటి విధానం కూడా మనందరం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాటి సంఘాల ఏర్పాట్లో కానీ గ్రంథాలయ ఉద్యమాలలో కానీ ఖమ్మం జిల్లాకి ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ప్రముఖులు సర్దార్ జమలాపురం కేశవరావు గారు, బొమ్మకంటి సత్యనారాయణ గారు, రామచంద్రరావు గారు, శీలం సిద్ధారెడ్డి గారు, ఆయితం వెంకటేశ్వర గారు, నల్లమల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, మహమ్మద్ రజబ్ అలీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ప్రముఖ పాత్ర పోషించారు. ఖమ్మం ప్రాంతం నుండి ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ అయిన షోయబుల్లా ఖాన్ గారు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కళమెత్తి రజాకార్ల చేతుల్లో అసూలు బాసిన ఇలాంటి ఎందరో త్యాగదల ఫలితంగా నిజాం సంస్థాన భారత్ సమాఖ్యలో ప్రజాస్వామ్య పాలనలో భాగమై ఈరోజు స్వాతంత్ర ఫలాలను ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను మనం అందరం అనుభవిస్తా ఉన్నాం.